తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. తాటి చెట్లు ఎక్కి కల్లు గీసి తమ జీవనము గడుపుకుంటున్నటువంటి కల్లు గీత కార్మికులు అనేక రకాలుగా ప్రమాదాలకు గురైతే ప్రభుత్వం వాళ్ళని ఆదుకునేటటువంటి స్థితి లేదు. ప్రభుత్వంతో మొరపెట్టుకున్న హామీల వరకు తప్ప అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాదాపు 710 మంది వివిధ రూపాల్లో గాయాలకు గురయ్యారు. 120 మంది ఇప్పటికే చనిపోయారు. 540 మంది శాశ్వతంగానా లేదా తదితర రూపాల్లో వికలాంగులు అయిపోయారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇప్పటివరకు ఇవ్వలేదు ప్రభుత్వం. కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జూలైలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చారు. అట్లాగే మంత్రులకు ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చాడు. సంవత్సరం కిందటనే వీళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి హామీ ఇచ్చాడు. అట్లాగే ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పి ఆ రోజే వెంటనే ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా అమలు జరగడం లేదు. ఇటువంటి గాయాలకు గురైనటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళందరూ కలిపితే కేవలం 13 కోట్ల రూపాయలైనా కనీసం ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు ఎదురు చూస్తుంటే ఇప్పటివరకు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకు ఆధునికమైన యంత్రాలు కల్పించి వాళ్ళ ప్రాణాలని వాళ్ళకు అవయవాల్ని కాపాడేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అట్లాగే వెంటనే ఈ 13 కోట్లకు సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియాను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఈ రకంగానే నిర్లక్ష్యం చేస్తే గీతా కార్మికుల సంఘం నిర్వహించేటటువంటి ఆందోళనకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. అలాగే అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు కూడా పూనుకుంటుందని హెచ్చరిస్తున్నాను.